అందరికీ వెల్కమ్ టు నవికాస్ క్రియేషన్స్. ఈరోజు వచ్చేసి డే 7 ఆఫ్ రిటర్న్ గిఫ్ట్ బ్యాంగిల్ మేకింగ్ సిరీస్. సో ఇవాళ ఇంకొక డిజైన్తో వచ్చేసాను. అండ్ నేను ఆల్రెడీ ప్రతి వీడియోలో చెప్తున్నట్టు నేను ఆల్రెడీ బ్యాంగిల్స్కి థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకొని ఉంచేస్తున్నాను, బికాస్ లాంగ్ అయిపోతుందని. ఇఫ్ మీరు కనుక థ్రెడ్ ర్యాపింగ్ నేర్చుకోవాలి, మాకు రాదు అని అనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ థ్రెడ్ ర్యాపింగ్ వీడియో ఉంది, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆర్ మన ఛానల్లోకి వెళ్ళి థ్రెడ్ ర్యాపింగ్ అని కొడితే మీకు వచ్చేస్తుంది ర్యాపింగ్ వీడియో. అండ్ నేను ప్రతి వీడియోలో ఇక్కడ లెంత్ అనేది మెన్షన్ చేస్తుంటే టైం ఎక్కువ అయిపోతుంది. సో అందుకనే నేను ఏం చేశానంటే ఆల్రెడీ మన రిటర్న్ గిఫ్ట్ బ్యాంగిల్ మేకింగ్ సిరీస్లో చేసిన బ్యాంగిల్స్ ఉంటాయి కదా ఆల్రెడీ, వాటిని రిఫరెన్స్గా యూస్ చేసి మార్కింగ్ అనేది చేసుకుందామని నేను ఈ బ్యాంగిల్ తీసుకున్నాను. దీంతోనే మనం ఈ బ్యాంగిల్ మార్కింగ్ అనేది పెడతాము, ఎక్కడైతే కుందన్స్ స్టిక్ చేసుకోవాలి అక్కడ. అండ్ కుందన్స్ వచ్చేసి ఐ షేప్ కుందన్స్ అండి, 3x6 ఐ షేప్ కుందన్స్ అండ్ రెక్టాంగిల్ కుందన్స్ ఈ 2 యూజ్ చేస్తున్నాను. గమ్, గ్లూ ప్యాడ్ అండ్ గ్లూ పెన్ ఇవి యూజ్ చేసి వాళ్ళ బ్యాంగిల్ అనేది మేక్ చేద్దాము. సో ఫస్ట్ కుందన్స్ మనం బౌల్స్లో వేసుకుందాము. సో ఈ బ్యాంగిల్ రిఫరెన్స్ తీసుకొని మనం కుందన్స్ మనం ఇప్పుడు మేక్ చేసే బ్యాంగిల్కి కుందన్స్ అనేవి స్టిక్ చేస్తాము. సో చూడండి, కరెక్ట్గా దానికి ఆపోజిట్, ఇవి ఎక్కడైతే స్టిక్ చేశానో దానికి ఆపోజిట్లోనే సెంటర్లో గ్లూ అప్లై చేస్తున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ మనం స్ట్రైట్ లైన్లో అప్లై చేసుకొని ఈ రెక్టాంగిల్ కుందన్స్ ఉన్నాయి కదా అవి స్టిక్ చేద్దాం. సో 4 సైడ్ ఇది వచ్చేసి నేను 2-4 బ్యాంగిల్ తీసుకున్నాను అండి. 2-4 కైనా 2-6 కైనా 2-8, 2-10, 2-2 ఆర్ చిల్డ్రన్స్ బ్యాంగిల్స్ కూడా ఇవి సేమ్ ఇన్నే కుందన్స్ పడతాయి. కుందన్స్లో అయితే డిఫరెన్స్ ఏమి ఉండదు, బట్ థ్రెడ్లో డిఫరెన్స్ ఉంటుంది. సో 4 సైడ్స్ రెక్టాంగిల్ కుందన్స్ స్టిక్ చేసిన తర్వాత సో మనం ఆల్రెడీ ఇది డే 7, మనం ఆల్రెడీ 6 రిటర్న్ గిఫ్ట్ బ్యాంగిల్ ఐడియాస్ చూపించాము. అవి ఒకసారి చూడకపోతే చూసేయండి. సో ఇప్పుడు లీఫ్ కుందన్స్ అనేవి స్టిక్ చేసుకుందాం. సో గమ్ ఈ ప్యాటర్న్లోనే అప్లై చేయండి, బికాస్ మనం ఈ ప్యాటర్న్లోనే స్టిక్ చేస్తాము కుందన్స్ అనేవి. సో లీఫ్ కుందన్స్ వచ్చేసి ఒక సైడ్ 4 సైడ్స్లో ఒక సైడ్ 6 పడుతున్నాయి, అంటే 4 సైడ్స్ 24 లీఫ్ కుందన్స్ పడతాయి ఒక్క బ్యాంగిల్కి. నేను చెప్పేది 2 బ్యాంగిల్స్కి 48 లీఫ్ కుందన్స్ పడతాయి. అండ్ ఒక బ్యాంగిల్కి రెక్టాంగిల్ కుందన్స్ వచ్చేసి 4 పడతాయి, 2 బ్యాంగిల్స్కి వచ్చేసి 8. సో ఒకవేళ మీరు చేసుకోవాలి అనుకుంటే ట్రై చేయండి, ఆర్ మీరు ఆర్డర్ ఇవ్వాలి అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ ఐడికి ఆర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ ఈ వీడియో వచ్చేసి మన సబ్స్క్రైబర్ ఈ బ్యాంగిల్ ఐడియా వచ్చేసి మన సబ్స్క్రైబరే ఈ బ్యాంగిల్ నెక్స్ట్ మేక్ చేయండి అని పెట్టి పిక్ పెట్టారు. సో నేను ఆమె కోసం చేస్తున్నాను. ఇఫ్ మీరు కూడా అలాంటి ఈ బ్యాంగిల్ మాకు నెక్స్ట్ ఈ బ్యాంగిల్ చేయాలి అని మీకు ఏమైనా రిఫరెన్స్ ఉంటే నాకు పెట్టండి, నేను నెక్స్ట్ వీడియోలో అది ట్రై చేస్తాను. సో గ్లూ అప్పుడప్పుడు అలా వస్తుందండి, మనం చేసేది ఏం లేదు, దానికి మనం అడ్జస్ట్ చేసుకొని ఇంకా డ్రై అయిపోతుంది, అది ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది. బట్ కొన్నిసార్లు నేను అందుకనే ఆ గ్లూ బాటిల్స్ యూజ్ చేయొద్దు అని చెప్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంకా కొనుక్కోలేదు గ్లూ అనుకుంటే ఆ బాటిల్స్ కొనుక్కోకండి, బికాస్ అది గ్లూ వేస్ట్ అయిపోతుంది, ప్లస్ అంత యూజ్ కూడా ఉండదు మనకి. సో చూసారు కదా ఎంత ఎక్కువ గ్లూ పడిందో. సో అది మళ్ళీ తర్వాత నేను తీసేసి మళ్ళీ నీట్గా స్టిక్ చేయాలి. సో 4 సైడ్స్ సేమ్ ఇంతే అండి, 4 సైడ్స్ ఇలానే అంటించుకోవాలి. ఇఫ్ మీకు ఇంకా థ్రెడ్ బ్యాంగిల్ మేకింగ్లో ఏమన్నా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను క్లియర్ చేస్తాను. అండ్ వీడియో లాస్ట్లో వచ్చేసి నేను అవుట్పుట్ కూడా యాడ్ చేస్తాను, చూసేయండి. బికాస్ గమ్తో చూసేటప్పుడు ఏంటి ఇలా ఉంది అని అనిపిస్తుంది, బట్ వన్స్ గ్లూ డ్రై అయిపోయిన తర్వాత చూస్తే చాలా బాగుంది డిజైన్ అని అనిపిస్తుంది. ఇఫ్ మీరు కూడా ఏదైనా రిఫరెన్స్ పెట్టి బ్యాంగిల్ మేకింగ్ కావాలి అనుకుంటే నేను ఖచ్చితంగా చేస్తానండి వీడియో దానిపైన కూడా.
అండ్ ఎన్ని కుందన్స్ పడతాయో కూడా నేను మెన్షన్ చేస్తున్నాను, బికాస్ నన్ను అడుగుతున్నారు ఎన్ని కుందన్స్ పడుతున్నాయండి ఒక బ్యాంగిల్ మేక్ చేయడానికి అని. సో అందుకని నేను ఎవ్రీ వీడియోలో కుందన్స్ ఎన్ని పడుతున్నాయో కూడా చెప్పేస్తున్నాను. సైజెస్ కూడా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఇవి లీవ్స్ 3x6 లీవ్స్ అండి. తెలియక కొంతమంది పెద్ద లీఫ్ షేప్స్ పెద్ద ఐ షేప్స్ తీసుకుంటారు. సో అప్పుడు మళ్ళీ బ్యాంగిల్ అనేది నేను చూపించిన అవుట్పుట్ అండ్ మీరు చేసిన అవుట్పుట్ చాలా డిఫరెంట్గా వస్తుంది. అప్పుడు అబ్బాయి ఏంటి ఇలా వచ్చింది అని డిసప్పాయింట్ అయిపోతారు మీరు చూసాక. సో అందుకని నేను కుందన్ సైజెస్ కూడా మెన్షన్ చేస్తున్నాను మీకు అర్థం కావాలి అని. నాకు ఆర్డర్ ఇవ్వకపోయినా పర్లేదు, బట్ నా వీడియో చూసినందుకు మీరు నేర్చుకున్నా పర్లేదు. సో యూజ్ అవ్వాలని చెప్పేసి నేను కుందన్ సైజెస్ కూడా మెన్షన్ చేస్తున్నాను. మీ టైం ఇంత తీసుకొని నేను కుందన్ సైజెస్ మెన్షన్ చేయకుండా ఇఫ్ మీరు చేసిన తర్వాత అవి మంచిగా రాకపోతే అంత వర్త్ కాదు కదా, మీరు టైం ఇన్వెస్ట్ చేసినంత వర్త్ ఉండదు కదా. సో అందుకని కుందన్స్ కూడా మెన్షన్ చేస్తే మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, నాకు ప్రాబ్లం ఉండదు. సో చూడండి. సో నేను అవుట్పుట్ అనేది లాస్ట్లో యాడ్ చేస్తాను ఈ వీడియోకి. ఇఫ్ మీకు కనుక మన వీడియో యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ సపోర్టింగ్ us. టాటా బాయ్.